టాలీవుడ్ నటుడు నేచురల్ స్టార్ నాని హిట్ 3 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాపై బజ్ బాగానే ఉంది. మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న హిట్ 3 ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదే సమయంలో నాని తీసుకున్న ఇన్నోవేటివ్ డెసిషన్ కూడా సినిమాపై మరింత హైప్ ను తెచ్చింది. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో నాని మాట్లాడిన మాటలు ఆయన ఉత్సాహాన్ని, సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాయి. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఈవెంట్ ఇట్ సెల్ఫ్ సినిమాకు సెన్సేషన్ గా మారింది. హిట్ 3 సినిమాలో నాని కొత్తదనం చూపించారు. ఇంతవరకు మన సినీ నటులు ఇతర భాషల డబ్బింగ్ కోసం ఇతర వాయిస్ ఆర్టిస్టులపై ఆధారపడేవారు. కానీ నాని మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పూర్తిగా కొత్త దారిలో సొల్యూషన్ ని వెతికారు. ఈ టెక్నాలజీ ద్వారా నాని అసలు తెలుగు వాయిస్ ను విశ్లేషించి ఆయన స్వరంలో ఉన్న ఎమోషన్ మాడ్యులేషన్, స్పష్టత వంటి అంశాలను సరిగ్గా గుర్తించి అదే తరహాలో ఇతర భాషల్లో అంటే హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఆయన మాటలను ఏఐ డబ్బింగ్ చేస్తోంది. ఈ విధంగా ప్రేక్షకులు ఏ భాషలో చూసినా నాని వాయిస్ ను వినగలుగుతారు. అది కూడా అదే ఫీలింగ్ తో. ఈ అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రేక్షకులందరికీ ఒకే అనుభూతి, ఒకే నాణ్యత లభిస్తుంది. నటుడి అసలైన వాయిస్ అందించడం వల్ల అభిమానులు ఆయనతో మరింత కనెక్ట్ అవుతారు. నాని ఇప్పుడు భారత సినీ పరిశ్రమలో ఏఐ డబ్బింగ్ టెక్నాలజీని వాడిన మొట్టమొదటి హీరోలలో ఒకరిగా నిలిచారు. ప్రపంచ సినిమాల్లో ఇప్పటికే ఈ విధానాన్ని కొందరు యాక్టర్లు ఉపయోగించుకుంటున్నారు. కంగువా కోసం సూర్య కూడా ఇలాంటి టెక్నాలజీని వాడారు. ఇప్పుడు నాని ప్రారంభించిన ఈ ట్రెండ్ తెలుగు సినీ రంగంలో మార్పులకు దారి తీసే అవకాశం కూడా ఉంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాని మాట్లాడుతూ టెక్నాలజీని అంగీకరించడం వల్లే మన పనిని ఎక్కువ మందికి నాణ్యమైన రూపంలో చేర్చవచ్చని తెలిపారు. అలాగే ఏఐ టెక్నాలజీ వాడుతున్నా కూడా డబ్బింగ్ తుది ఫలితాలు చూసి భావోద్వేగాల్ని సరిగ్గా పట్టుకుంటున్నాయా అనే విషయంలో తానే పర్యవేక్షించినట్లు చెప్పారు. హిట్ 3 పై ప్రస్తుతం భారీ అంచనాలున్నాయి. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన వెంటనే కొన్ని థియేటర్లు ఫుల్ అయిపోయాయి. ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కథ బాగుంటే మల్టీ లాంగ్వేజ్ మార్కెట్లోనూ ఇది హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. ప్రోమోలు, ట్రైలర్లు సినిమాపై ఉత్సాహాన్ని పెంచాయి. ఏఐ డబ్బింగ్ టెక్నాలజీ ప్రమోషన్ లో ప్రధాన అంశంగా నిలవడంతో సినిమా మరింతగా పాన్ ఇండియా బజ్ ను సంపాదించుకుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.